అట్లానే చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళకి ఫ్రూట్ ప్యాకింగ్ అని అసెప్టిక్ ప్యాకింగ్ అని ఈ అప్గ్రేడేషన్ యూనిట్ కోసం వాళ్ళు కొంత భూమిని అడిగితే ఎకరాకు 1,50,000 చొప్పున వాళ్ళకి 13 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అహుడా ఏదైతే అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు ఒక 11 ఎకరాలు మాకు లేఅవుట్ ఎంఐజీ లేఅవుట్ డెవలప్ చేయడానికి కావాలి అని అడిగారు. వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి అట్లానే ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్లో కేజ్ కల్చర్ ఏర్పాటు చేసేటువంటి ఫిష్ ఇన్ ఇండియా సంస్థకి ఆ కేజ్ కల్చర్ దానికోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. దాన్ని కూడా 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ మనకి రేటు డిసైడ్ చేయడం జరిగింది. లీజ్, ఇది ప్యూర్లీ లీజ్ మోడల్. దెన్ కాకినాడ అర్బన్లో ప్రభుత్వ భూమిని కోర్టు కాంప్లెక్స్కి, కోర్టు రెసిడెన్షియల్ అకామిడేషన్ పర్పస్కి వాళ్ళకి దాదాపు ఒక 50 సెంట్లు ఆ రకంగా వివిధ అవసరాల కోసం వాళ్ళకి భూమిని కేటాయింపు చేయడం జరిగింది. మరి విజయనగరం జిల్లా మరియు ఒంగోలు జిల్లా, మచిలీపట్నం ఒంగోలు జిల్లా మరియు కర్నూలు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పార్వతీపురం, మన్యం ఇవన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు చొప్పున అడిగినప్పుడు యాజ్ పర్ ది పాలసీ 33 సంవత్సరాలకి లీజ్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం టౌన్లో 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్కి లీజ్ ప్రాసెస్న, ఎందుకంటే ఆయన ఆంధ్ర బ్యాంక్ ఫౌండరు, సో వాళ్ళు అక్కడ ఆయనకి స్మృతిగా నిర్మాణం చేపట్టాలంటే లీజ్ బేసిస్ మీద ఇమ్మని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని దగ్గరలో 1 ఎకర్ అనుకుంటా, కాదు కదా, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.61 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, యావరేజ్ దట్ ఈస్ ది లీజ్. దెన్ మన పరిశ్రమలు వాణిజ్యం సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీఐఐసి చేపడుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఇండస్ట్రీస్ వాటర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉన్నటువంటి దానికోసం లోన్ తీసుకునేటువంటి దానికి వెళ్తే దానికి 75 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెడితే దాన్ని రాటిఫికేషన్కి రావడం జరిగింది. దాన్ని రాటిఫికేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ తరఫున వాళ్ళు చేపడుతున్నటువంటి డిఫెన్స్ పరిశ్రమ కోసం 350 ఎకరాలు ప్లస్ 300 దాదాపు 600 ఎకరాలు కేటాయింపు కావాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ అడిగితే దాన్ని కేటాయించడానికి ఇన్ ప్రిన్సిపల్గా కేబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ పోర్ట్స్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం 3 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది అంతకుముందు గతంలో 1150 కోట్లకు ఉంటే ఇవాళ 1586 కోట్లకి రివిజన్ చేయడం జరిగింది. దాదాపు 12,700 మంది మత్స్యకారులకు జీవనోపాధికి ఈ ఫిషింగ్ హార్బర్లు డైరెక్ట్గా ఉపయోగపడతాయనేటువంటిది భావించి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 2,500 ఫిషింగ్ నౌకలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ అగ్రికల్చర్కి సంబంధించి కిసాన్ డ్రోన్లతో విలేజ్ లెవెల్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులకి మనం 24-25లో టెండర్లు పిలిచి ఆ ప్రోగ్రెస్ నడుస్తూ ఉన్నటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవడానికి మనకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అంటే అవే నిబంధనల ప్రకారం